गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठलदास महाराज की जय। పరమ కరుణామూర్తి అయిన భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల, ఉద్ధవ స్వామి యొక్క ఆదేశం వల్ల విదురులు అక్కడి నుంచి బయలుదేరి గంగా తీరంలో ఉండే మైత్రేయుని దగ్గర నమస్కరించి భగవద్గుణం వినేదానికి బయలుదేరారు. బయలుదేరి వచ్చేటప్పుడు ఆ గంగా తీరం, అది గంగని మనం చెప్తున్నాము, కానీ దానికి అసలైన పేరు ఏమిటంటే అది హరిద్వార్ క్షేత్రం తర్వాత దానికి గంగా అని పేరు. దానికి పైనంతా దానికి అలకనంద అని పేరు. ఎందుకంటే పరమ పవిత్రమైన నది, మన భూలోకాన్నే పావనం చేసేదానికి వచ్చిన నది, దేవలోకంలో సంచారం చేసే నది. పరమేశ్వరుని యొక్క శిరస్సు పైన పడి భగీరథుడు ప్రార్థన చేసిన వెంటనే పరమేశ్వరుడు తన యొక్క జుట్టుని ఇలా 4 విధంగా ఇలా చింపారంట. అప్పుడు 4 చీత, అలకనంద, చక్షుగు, భద్ర అంటూ 4 నదిగా ప్రవాహంగా వచ్చింది. ఆ అలకనంద అనేది ఈ దక్షిణ దిక్కు, ఈ మన భారతదేశంలో ప్రవహిస్తూ వచ్చిందంట. బదరికాశ్రమం పైనుంచి ఇలా సంచారం చేసుకుంటూ వచ్చే ఆ గంగాదేవి అలా వచ్చేటప్పుడు ఋషికేశ పర్యంతం దానికి అలకనంద అని పేరు. దాని తర్వాత గాం గచ్చతి, గాం అంటే ఈ భూమికి గాం అని పేరు. గౌహు అంటే పశుమాటని కూడా గౌహు అంటాము, భూమిని కూడా గౌహు అంటాం. ఆ గాం గచ్చతీతి గంగా, ఈ భూమిని వచ్చి ఎప్పుడు అది చేరుతుందో దానికి గంగా అని పేరు. అది ఎక్కడ వచ్చి భూమిని తాకుతుందో హరిద్వార్ క్షేత్రంలోనే భూమిని వచ్చి తాకుతుంది. అందువల్ల ఆ హరిద్వార్ క్షేత్రం నుంచి దానికి గంగా అని పేరు. ఎంత ఆనందంగా ఉంటుంది గంగను చూస్తే, ప్రవాహంగా ఇలా పోతూ ఉంటుంది. 365 రోజులు 24 గంటలు ఇలా ప్రవాహంగా పోతూ ఉంటుంది. దాంట్లో స్నానం చేస్తే సర్వ పాపములు పోతాయి. ఇలా శుద్ధంగా ఉండే జలం ఇలా చూస్తేనే మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి గంగా తీరంలో మైత్రేయులు ఇలా కూర్చొని ఉన్నారంట. అగాధ బోధం అంటే కామక్రోధ లోభమోగ మదమాత్సర్యమంతా ఏమీ వాటినింటిని గెలిచి బ్రహ్మర్షిగా ఉండే మైత్రేయులు ఆసీనులుగా కూర్చొని ఉన్నారంట. ధ్యానంలో కాదు, ఎవరినో ఎదురు చూస్తూ. అది ఎవరంటే భగవంతుని ఆజ్ఞ వల్ల విదురుడు పైన రాబోతాడు, ఆ విదురునికి భగవద్గుణం చెప్పాలి అంటూ ఇలా ఆసీనులుగా ఉండేటప్పుడు విదురు నేరుగా వచ్చి నమస్కరించి, ప్రభో నాకు ఎంత పెద్ద అనుగ్రహం, మిమ్మల్ని చూడాలంటే ఎక్కడ వచ్చి వెతికేది, మీరు దర్శనమిస్తారా, కానీ భగవంతుని యొక్క ఆజ్ఞ వల్ల నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారే, నా పరమభాగ్యం అంటూ నమస్కారం చేసి, ఈ ప్రపంచమంతా సుఖం 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 అంటూ సుఖాన్ని వెతుక్కుంటూ వెళ్తుందే, దీనికి ఏదైనా బౌండరీ ఉందా, దీనికి ఏదైనా ఇక్కడ అయిపోతుందని ఉందా? లేదు కదా. ఎక్కడ ఉంది? మనం చాలా కష్టపడి ఒక ఇల్లు కొనాలి అంటే ఆ ఇల్లుతో సంతోషంగా ఉంటామా? మళ్ళీ దండిగా ఇల్లు కొనాలి అనే ఒక ఆశ పుడుతుంది. ఒక కారు కొంటామంటే ఒక కారుతో నిలుస్తుందా? దాన్ని పోషించాలి. ఇవన్నీ దీనికి ఒక అంతమే లేదు. అలాంటిది సంసార సాగరం, దీంట్లో సుఖం 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 అంటూ మనం సుఖం వెనకాలనే అందరూ వెళ్తున్నారు. కానీ అసలైన సుఖం దక్కిందా అంటే ఎవ్వరికూ దక్కలేదు. అలాగా అసలైన సుఖం భగవంతుని యొక్క చరణారవిందంలోనే ఉంది. అలాగ మనకు భగవంతుని యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించామంటే మనకు ఈ సంసారం నుంచి విముక్తి పొందుతాము, భగవంతునితో ముక్తి సాయుధ్యం దక్కుతుంది. అలాంటి గొప్ప భగవత్ సాయుధ్యమైన మార్గాన్ని, ఈ భగవద్గుణాన్ని మీరు నాకు పైన చెప్పాలి అంటూ ప్రార్థిస్తూ, ప్రభో వ్యాసదేవులు నాకు బాగా తెలుసు, ఆయన ఎన్ని పురాణాలు రచించారు, ఆ అన్ని పురాణాలను వ్యాసదేవులు ముఖంతోనే నేను దండిగా విన్నాను, పరమ సంతోషం. కానీ నాకు ఇంకో సంశయం, భగవంతుడు ఈ జగత్తుని సృష్టించాడు, అలాది అయిన ఈ జగత్తు, ఎన్ని జీవరాశులు, ఎన్ని నదులు, ఎన్ని పర్వతాలు, ఎన్ని గ్రహములు, ఎన్ని నక్షత్రాలు, పంచభూతములు, వీటన్నిటి ఎలా భగవంతుడు సృష్టించారు, ఇదే ఎంత భగవన్ లీల కదా, ఇది నాకు మీరు విస్తారంగా చెప్పాలి అని నమస్కరించి ఇలా ప్రార్థించారు. పైన భగవద్గుణం ఇది చెప్పాలి 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 నేను ప్రార్థిస్తున్నానే, అది భగవద్గుణం ఏం చేస్తుంది ఒక మనిషికి అంటే, కర్ణనాడీం పురుషస్యాత భవప్రదాం గేహరతిం చినత్తి. ఏం చేస్తుందంటే మన చెవి యొక్క రంధ్రం ద్వారా అది లోపలకు వెళ్ళి మన మనస్సులో ఉండే కామక్రోధ లోభ మదమాత్సర్యములను అన్ని తొలగించి ఏమి చేస్తుందంటే మనకి దేనిపైన ఆశ లేకుండా చేస్తుందంట. ఎలాగైతే ఒక చెట్టుకి కింద ఆ వేరు అనేది, దాంట్లో ముఖ్యమైన వేరు ఒకటి ఉంటుందంట కింద,
అది కానీ మనం కట్ చేసేసినామంటే చెట్టే చెడిపోతుంది, చనిపోతుంది. ఇది భగవద్గుణం అనేది ఏం చేస్తుందంటే ఈ ముఖ్యమైన వేరు, ఈ సంసార సాగరానికి ఉండే ముఖ్యమైన వేరు, ఈ కామాది దోషములనంతా లోపలికి వెళ్ళి ఇలా అది కత్తిరిస్తుందంట. కత్తిరించిన వెంటనే మనం దీంట్లో నుంచి విముక్తి చెంది భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకుంటాము. నిరంతరమైన ఆనందాన్ని, భగవత్ప్రాప్తిని ఇచ్చే భగవద్గుణాన్ని మీరు చెప్పాలి అంటూ ప్రార్థించారంట. ఎందుకంటే ఈ భగవద్గుణ మాహాత్మ్యం అనేది అందరికీ తెలుస్తుందా? విదురులకి తెలుసు, పరీక్షితులకి తెలుసు, గోపికలకు తెలుసు, ఆంజనేయ స్వామికి తెలుసు, ఇలాగా కొంతమందికే తెలుసు. అలాంటిది గొప్పది ఈ భగవద్గుణం, దాన్ని మీరు చెప్పాలి అంటూ ప్రార్థించిన వెంటనే మైత్రులు కూడా సంతోషించి ఆయన్ను మొదట పొగడినారంట. ఎందుకంటే నీలాంటి భక్తునికి భగవద్గుణం చెప్పేదే మేమంతా ఉన్నాము, ఇలాంటి భక్తుల కోసమే మేము ఇక్కడ ఆసీనులుగా ఉన్నాము, పైన భగవద్గుణం చెప్తాము. నువ్వు ఎవరు తెలుసా అంటే అవతార రహస్యములంతా మహాత్ములకి తెలుసు. ఎందుకంటే నువ్వు సాధారణ ఇప్పుడు మనుషుడిగా పుట్టావు, నువ్వు వచ్చి ఆ సాక్షాత్ యమధర్మరాజు యొక్క అవతారం. నీకు ఒక శాపం వల్ల నువ్వు భూలోకంలో మాండవ్యుని యొక్క శాపం వల్ల ఇప్పుడు నువ్వు విధునుడిగా పుట్టావు, నువ్వు యమధర్మరాజా యొక్క అవతారం. ఎందుకంటే యమధర్మరాజులకి తెలుసంట ఈ భగవద్గుణ మాహాత్మ్యము, భగవన్నామం అంటే ఏమిటి అనేది. ఇది ఎక్కడొస్తుందంటే వెనకాల షష్ఠస్కందంలో అజామిలోపాఖ్యానంలో వస్తుంది. అప్పుడు బ్రహ్మనిష్ఠులు చెప్పేటప్పుడు యమధర్మరాజును కూడా చేర్చుకున్నారు దాంట్లో. అలాంటిది గొప్ప విషయం యమధర్మరాజులకు తెలుసు. ఆ యమధర్మరాజునే నువ్వుగా అవతారం చేసినావు అని మైత్రేయులు చెప్పి పైన భగవద్గుణాన్ని ప్రారంభించారు. నాయనా, నువ్వు అడిగినావు కదా భగవంతుడి సృష్టి అనేది. అవును, భగవంతుడి సృష్టియే అలాది అయినది. అలాగా అఖండంగా ఉండే ఆ ప్రభువు ఖండం అవ్వాలి, ఖండమైతేనే కదా లోకం అనేది సృష్టి అవుతుంది అనేదానికి మొదట తాను ఖండమయ్యి తన యొక్క మాయ అయిన అవ్యక్తాన్ని సృష్టి చేసినారు. దాని తర్వాత మహత్ అనే ప్రకాశాన్ని సృష్టి చేసినారు. ఇది మాత్రం కాకుండా ఇలాగా అన్నీ అఖండంగా ఉంటే ఏది కదలవు కదా, అన్నీ ఒకేలాగా కలిసి ఉంటేనే వాటికి కావాల్సిన కర్మ ఇవన్నీ జరగాలంటే అది తనితనిగా ఉండాలి. అందుకోసం ఏం చేసినారంటే అహంకారతత్వం అనేది ఆయన సృష్టి చేసినారు. అప్పుడు సృష్టి చేసిన వెంటనే అప్పుడే కదా ఒక్కొక్కరు వాళ్ళు తనితనిగా వాళ్ళు పనులు చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్కటి తనితనిగా ఉంటేనే కదా దాని యొక్క కర్మములు పుణ్యపాపాలు అంతా జరుగుతూ వస్తుంది. అందుకోసం ఈ అహంకారతత్వాన్ని సృష్టి చేసి సత్వం రజస్తమస్సు వీటన్నిటిని సృష్టి చేసి తర్వాత సత్వగుణ ప్రధానులైన దేవులు వీళ్ళందరినీ సృష్టి చేసి రజోగుణ ద్వారా ఇంద్రియం జ్ఞానేంద్రియం వీటన్నిటిని సృష్టి చేసి తర్వాత తమోగుణ ద్వారా ఈ తామసగుణ తత్వం వల్ల పంచభూతములు తన్మాత్రలు వీటన్నిటిని సృష్టి చేసి భగవంతుడు ఇలా జగత్ సృష్టిని చేసి బ్రహ్మాది దేవులను అందరినీ సృష్టి చేశారు. ఇలా భగవంతుని యొక్క పుత్రుడు బ్రహ్మ యొక్క పుత్రుడు మరీచి యొక్క పుత్రుడు కశ్యపుల యొక్క భార్య అదితికి పుట్టిన వాళ్ళే దేవులు. ఇప్పుడు దేవ సృష్టి అయిపోయింది. ఈ శుద్ధ సత్వగుణంతో ఉండే ఆ దేవతలు అందరూ భగవంతుని యొక్క చరణారవిందానికి క్షీరాబ్దికి చేరుకొని భగవంతుని ఇలా ప్రార్థిస్తున్నారంట. 13 శ్లోకములు పైన భగవంతుని స్తోత్రం చేస్తున్నారంట. అదే ఈ దేవావూచుహు అనే ఈ దేవతలు చేసే స్తోత్రము. ఏ భగవంతుడు నీ చరణారవిందాన్ని ఎవరెవరు ఆశ్రయిస్తున్నారు? మహాత్ములు, బ్రహ్మఋషులు, జ్ఞానులు, భాగవతులు అందరూ నీ చరణారవిందాన్ని ఆశ్రయిస్తున్నారు ప్రభో. అలాంటి మీ చరణారవిందాన్ని ఆశ్రయించి మేము కూడా క్షేమం కోసం ఎదురు చూస్తున్నాము. అలాంటి మీ యొక్క దాసులైన మమ్మల్ని మేము పైన ఏం చేయాలి అనేది మీరు ఆజ్ఞాపించాలి అంటూ అందమైన ఒక స్తోత్రం 13 శ్లోకంలో స్తోత్రం చేశారు అనేదే ఈ 5వ అధ్యాయం యొక్క కథ. పైన అందరం కలిసి పారాయణం చేస్తాం. అథ పంచమోऽధ్యాయః. శ్రీశుక ఉవాచ. ద్వారిద్యునద్యా ఋషభః కురూనాం మైత్రేయమాసీనం అగాధబోధం క్షత్తోపసృత్య అచ్యుతభావశుద్ధః పప్రచ్ఛ సౌశీల్య గుణాభితృప్తః. విదురౌవాచ. సుఖాయ కర్మాణి కరోతి లోకః నతై సుఖం వా అన్యదుపారమం వా విందేత భూయః తత ఏవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్ వదేన్నః. జనస్య కృష్ణాత్ విముఖస్య దైవాత్
अधर्मशीलस्य सुदुःखितस्य अनुग्रहायेह चरन्ति नूनं भूतानि भूयानि जनार्दनस्य तत्साधुवर्यादिश वर्त्मशं नः सम्राधितो भगवान् येन पुंसां हृदि स्थितः यच्छति भक्तिपूते ज्ञानं सतत्त्वाधिगमं पुराणम् करोति कर्माणि कृतावतारः यान्यात्मतन्त्रो भगवान् त्र्यधीशः यथा ससर्जाग्र इदं निरीहः संस्थाप्य वृत्तिं जगतो विधत्ते यथा पुनः स्वेख इदं निवेश्य शेते गुहायां स निवृत्तवृत्तिः योगेश्वराधीश्वर एक एतत् अनुप्रविष्टो बहुधा यथासीत् क्रीडन् विधत्ते द्विजगोसुराणां क्षेमाय कर्माणि अवतारभेदैः मनो न तृप्यति अपि शृण्वतां नः सुश्लोकमौलेः चरितामृतानि यैस्तत्त्वभेदैः अधिलोकनाथः लोकान् लोकान् सह लोकपालान् अचीकृपत् यत्र हि सर्वसत्त्व निकाय भेदो अधिकृतः प्रतीतः येन प्रजानाम् उत आत्मकर्म रूपाभिधानं च भिदां व्यधत्त नारायणः विश्वसृट् आत्मयोनिः एतच्च नो वर्णय विप्रवर्या परावरेषां भगवन्व्रतानि श्रुतानि मे व्यासमुखादभीक्ष्णम् अतृप्णुम क्षुल्लसुखावहानाम् तेषामृते कृष्णकथामृतौघात् कस्तृप्नुयात् तीर्थपदोभिधानात् सत्रेषु वः सूरिभिरीड्यमानात् यः कर्णनाडीं पुरुषस्य यातः भवप्रदां गेहरतिं छिनत्ति मुनिर्विविक्षुः भगवद्गुणानां सुखापिते भारतमाह कृष्णः यस्मिन् नृणां ग्राम्यसुखानुवादैः मतिर्गृहीताः नु हरेः कथायाम् सा श्रद्दधानस्य विवर्धमाना विरक्तिमन्यत्र करोति पुंसः हरेः पदानुस्मृति निर्वृतस्य समस्तदुःखात्ययमाशु धत्ते तान् शोच्यान् अविदोऽनुशोचे हरेः कथायां
विमुखानघेन क्षिणोति देवः अनिमिषस्तु येषाम् आयुर्वृथावाद गतिस्मृतीनाम् तदस्य कौशारव शर्म धातुः हरेः कथामेव कथासु सारम् उद्धृत्य पुष्पेभ्य इवार्तबन्धो शिवाय नः कीर्तयतीर्थकीर्तेः सविश्वजन्म स्थितिसंयमार्थे कृतावतारः प्रगृहीत शक्तिः चकार कर्माणि अतिपूरुषाणि यानीश्वरः कीर्तयतानि मह्यम्। श्रीशुक उवाच स एवं भगवान् पृष्टः क्षत्राकौशारविर्मुनिः पुंसां निःश्रेयसार्थेन तमाह बहुमानयन्। मैत्रेय उवाच साधु पृष्टं त्वया साधो लोकान् साध्वनुगृह्णता कीर्तिं वितन्वता लोके आत्मनो अधोक्षजात्मनः नैतच्चित्रं त्वयि क्षत्तः बादरायणवीर्यजे गृहीतो अनन्यभावेन यत्त्वया हरिरीश्वरः माण्डव्यशापात् भगवान् प्रजासंयमनो यमः भ्रातुः क्षेत्रे भुजिष्यायां जातः सत्यवती सुतात् भवान् भगवतो नित्यं सम्मतः सानुगस्य च यस्य ज्ञानोपदेशाय मादिशत् भगवान् व्रजन्। अथ ते भगवल्लीलाः योगमायोपबृंहिताः विश्वस्थिति उद्भवान्तार्थाः वर्णयामि अनुपूर्वशः। भगवानेक आसेदम् अग्र आत्मा आत्मनां विभुः आत्मेच्छानुगतावात्मा नानामत्युपलक्षणः स वा एष तदा द्रष्टा नापश्यत् दृश्यमेकराट् मेने सन्तमिवात्मानं सुप्तशक्तिरसुप्तदृक् सा वा एतस्य संद्रष्टुः शक्तिः सदसदात्मिका माया नाम महाभागा येदं निर्ममे विभुः कालवृत्त्या तु मायायां गुणमय्याम् अधोक्षजः पुरुषेणात्म भावेन वीर्यमाधत्त वीर्यवान् ततो भवन् महत्तत्त्वम् अव्यक्तात् कालचोदितात्
विज्ञानात्मा आत्मदेहस्थं विश्वं व्यञ्जन् तमोनुदः सोऽप्यंशगुणकालात्मा भगवद्दृष्टिगोचरः आत्मानं व्यकरोदात्मा विश्वस्यास्य सिसृक्षया महत्तत्वात् विकुर्वाणात् अहं तत्त्वं व्यजायत कार्यकारणकर्त्रात्मा भूतेन्द्रिय मनोमयः वैकारिकः तैजसश्च तामसश्चेत्यहं त्रिधा अहं तत्त्वात् विकुर्वाणात् मनोवैकारिकात् अभूत् वैकारिकाश्च ये देवाः अर्थाभिव्यञ्जनं यतः तैजसानीन्द्रियाण्येव ज्ञानकर्ममयानि च तामसो भूतसूक्ष्मादिः यतः खं लिङ्गम् आत्मनः कालमायांश योगेन भगवद्वीक्षितं नभः नभसो अनुसृतं स्पर्शं विकुर्वन्निर्ममे अनिलम् अनिलोऽपि विकुर्वाणः नभसोरुबलान्वितः ससर्जरूप तन्मात्रं ज्योतिर्लोकस्य लोचनम् अनिलेन अन्वितं ज्योतिः विकुर्वत्परभीक्षितम् आधत्ताम्भो रसमयं कालमायांश योगतः ज्योतिषाम्भो अनुसंसृष्टं विकुर्वत् ब्रह्मवीक्षितम् महीं गन्धगुणामाधात् कालमायांशयोगतः भूतानां नभ आदीनां यद्यत् भव्यावरावरम् तेषां परानु संसर्गात् यथा संख्यं गुणान् विदुः एते देवाः कला विष्णोः कालमायांश लिङ्गिनः नानात्वात् स्वक्रियानीशाः प्रोचुः प्राञ्जलयो विभुं देवावूचुः नमामते देवपदारविन्दम् प्रपन्नतापोपशमातपत्रम् यन्मूलकेता यतयोऽञ्जसोरु संसारदुःखं बहिरुत्क्षिपन्ति धातर्यदस्मिन् भव ईश जीवाः तापत्रयेणोपहता न शर्म आत्मल्लभन्ते भगवंस्तवाङ्घ्रिच्छायां सविद्यामत आश्रयेमा मार्गं तीयत्ते मुखपद्मनीडैः छन्दस्सुपर्णैः ऋषयो विविक्ते
यस्याघमरुषोद सरिद्वरायाः पदं पदं तीर्थपदः प्रपन्नाः यच्छ्रद्धया श्रुतवत्या च भक्त्या समृज्यमाने हृदये अवधाय ज्ञानेन वैराग्यबलेन धीराः व्रजेम तत्तेऽङ्घ्रिसरोजपीठम् विश्वस्य जन्म स्थितिसंयमार्थे कृतावतारस्य पदाम्बुजं ते व्रजेम सर्वे शरणं यदीशा स्मृतं प्रयच्छति अभयं स्वपुंसां यत्सानुबन्धे सति देहगेहे ममाहमित्यूढ दुराग्रहाणाम् पुंसां सुदूरं वसतोऽपि पुर्यां भजेम तत्ते भगवन् पदाब्जम् तान्वैह्य सद्वृत्तिभिः अक्षिभिर्ये पराहृतान्तर्मनसः परेशा अथो न पश्यन्ति उरुगायनूनम् एते पदन्यास विलासलक्ष्म्याः पानेन ते देवा कथासुधायाः प्रवृद्धभक्त्या विशदाशयाये वैराग्यसारं प्रतिलभ्य बोधम् यथाञ्जसान्वीयुः अकुण्ठधिष्ण्यम् तथा परे चात्म समाधियोग बलेन जित्वा प्रकृतिं बलिष्ठाम् त्वामेव धीराः पुरुषं विशन्ति तेषां श्रमः स्यान्न तु सेवयाते तत्ते वयं लोकसिसृक्षयाद्य त्वयानुसृष्टास्त्रिभिः आत्मभिस्म सर्वे वियुक्ताः स्वविहारतन्त्रम् न शक्नुमः तत्प्रतिहर्तवेते यावद्बलिं तेज हरामकाले यथा वयं चान्नमदाम यत्र यथोभयेषां त इमे हि लोकाः बलिं हरन्तोऽन्नम् अदन्त्यनूहाः त्वन्नः असि सान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः त्वं देवशक्त्यां गुणकर्मयोनौ रेतस्त्वजायां कविमादधेजः ततो वयं सत्प्रमुखा यदर्थे बभूविमात्मन् करवाम किं ते त्वं नः स्वचक्षुः परिदेहि शक्त्या देवक्रियार्थे यदनुग्रहाणाम् श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे तृतीयस्कन्धे पञ्चमोऽध्यायः। गोपिका जीवनस्मरणम् गोविन्द गोविन्द
सद्गुरु विठल दास महाराज की जय।